వ్యూవర్స్, నేను జగదీష్. ఈరోజు మా విలేజ్ అయినటువంటి గూడపల్లి గ్రామాన్ని మీకు చూపించబోతున్నానండి. మార్నింగ్ స్టార్ట్ అయిన కాంచి ఎలా ఉంటుంది మా గ్రామం. స్టార్టింగ్ ఇదిగో పక్షుల కోతలతో, కోడిపుంజులు కోతలు, పక్షుల కిలకిల రావాలు, ఈ పచ్చని పంట పొలాలు, మా వాళ్ళు పొద్దుటే కాలగొట్టుకెళ్ళే మార్గాలు, ఇవన్నీ మీకు చూపించబోతున్నాను. ఇవన్నీ మేము డైలీ తిరిగే ప్రదేశాలండి. మా ప్రకృతి అంతాలు చాలా బాగుంటాయి. ఇవి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. ఈ వీడియోకి చివరి వరకు చూడండి. దీనికి సంబంధించిన వాయిస్ ఓవర్ పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను ఇక్కడితో కంట్రోల్ చేస్తున్నాను. ఎక్కువగా దీనికి సైలెంట్ మ్యూజిక్ వాడతాను. నీట్గా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్, మరొక షేర్, ఇంకొక సబ్స్క్రైబ్ ప్లీజ్. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. థ్యాంక్ యూ. ఇది కేశనపల్లి గ్రామానికి గూడపల్లి గ్రామానికి కలిపే బ్రిడ్జ్ అనమాట అండి. పాత బ్రిడ్జ్ ఇది. రక్తకుల్య నది మీద ఉంది. ఈ రక్తకుల్య నది వచ్చి కరవాక దగ్గర వైరుతి గోదావరి నుంచి స్టార్ట్ అయ్యి అంతర్వేదిలోని వశిష్ట నది గోదావరిపై కలుస్తుందండి. ఇది కొత్త బ్రిడ్జ్ అనమాట. ఇది కేశనపల్లి శివాలయం. ఈ మార్నింగ్ చూద్దామంటే 2 కళ్ళు సరిపోవు అనమాట అండి. ఈ బ్రిడ్జ్ మీద చాలా షూటింగ్స్ జరిగినాయి. నాకు తెలియదు, చంటి సినిమా అయితే ఇక్కడ జరిగిందంట. వెంకటేష్ గారి చంటి సినిమా. ఎన్నెన్నో అందాలు అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కూడా ఇక్కడ చిత్రీకరించారు. నాకు తెలిసిన తర్వాత అయితే బెండెప్పర వారంపి, మన రవితేజ సినిమా సంటి, అలాగే ఇంకా చాలా సినిమాలు తీయడం జరిగిందండి ఇక్కడ. కబడ్డీ పందెం, ఒక ఊరిలో మొదలైన ప్రేమ కథ సాంగ్ ఒకటి. చాలా కోనసీమ వచ్చారంటే ఈ బ్రిడ్జ్ ఖచ్చితంగా వదలరు సినిమా వాళ్ళు. ఇక్కడ ఖచ్చితంగా షూట్ చేస్తారు. ఈ వీడియో చూడండి. స్లో మోషన్లో వీడియో తీసాను నేను. ఒక జాలరీ చేపలు పడటానికి వల వేస్తున్నాడు. ఇది కూడా మార్నింగ్ టైం అండి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఎప్పుడైనా సరే మీరు కోనసీమ వస్తే ఒకసారి రాజోలు రండి. రాజోల్లో మా కేశనపల్లి గూడపల్లి గ్రామాన్ని సందర్శించండి. మంచి లొకేషన్స్ ఉంటాయి ఇక్కడ. అప్పుడే వాళ్ళు తీస్తుంటే వాళ్ళకి ఒక పండుగ చెప్పడిందండి. అంటే మా వాళ్ళు సెంటిమెంట్గా ఫీల్ అవుతారు, వీడియో తీస్తే బాగోదని చెప్పి తీయలేదు నేను. చూసారా, ఉదయాన్నే 2 బ్రిడ్జిల మధ్య మనకి బయట షూట్ చేస్తుంటే ఎలా ఉందో. ఇది వచ్చి మెరకపాలెం బ్రిడ్జ్ అండి. ఈ రక్తకుల్య నదికి కనెక్ట్ అయిన మరొక కాలువ. ఈ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది మంగిని గంగయ్య గారు వారిది అంటారు దీన్ని. అంటే మంగిని గంగయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి కట్టించారు అనమాట అండి. ఇక్కడ నుంచి చూస్తే కాలువ ఈ బ్రిడ్జి నుంచి ఆకాశం ఏదో కాలువ ఏదో, ఆకాశం ఏదో భూమి ఏదో అనేది తెలియకుండా ఉంటుంది. ఒకసారి చూడండి, నేను మొబైల్ తిప్పి చూపిస్తాను. కింద నుంచి పైనుంచి ఒకేలా కనిపిస్తుంది. కింద కాలువ అనమాట అండి, పైన ఆకాశం. మరొక విశేషం ఏంటంటే మా గూడపల్లి గ్రామ దేవత నూకాలమ్మ తల్లి అండి. ఇప్పుడు కొత్తగా అయితే ఈ గుడి తీసేసి కొత్త గుడి కడదామని ట్రై చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ పందిరి ఉంది కదండి, ఈ పందిరికి సంబంధించిన ఫిల్లర్స్కి అయ్యే ఖర్చు పృథ్వీనారాయణ సినిమాకి షూటింగ్కి వచ్చినప్పుడు శ్రీహరి గారు ఇచ్చారనమాట. ఇక్కడ మరొక విశేషం, ఈ చెట్టు. ఇవంతా ఏంటంటే ఈ చెట్టుకి పేరు లేదనమాట అండి. ఇప్పటికి కూడా పేరు లేని చెట్టుగా పిలుస్తారు. ఎవరన్నా ఒకవేళ పేరుంటే దీనికి వచ్చి చూసి పేరు పెట్టండి. మరి ప్రకృతి నామధేయం ఏదో ఉంటుంది కదా చెట్టుకి. ఈ చెట్టుకి పేరు తెలియదు ఎప్పటికీ కూడా. నూకాలమ్మ చెట్టు అని పిలుస్తారు. ఈ చెట్టుకున్న ఆకులు కానీ కొమ్మలు కానీ అన్నీ కూడా ఒక విచిత్రంగా ఉంటాయి. చెట్టునే పేరు లేని చెట్టు అని పిలుస్తున్నారు. మా ఊరు గ్రామదేవత నూకాలమ్మ తల్లి అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.